నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల
నన్ను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. దేవుని నామము స్తుతింపబడును గాక. ఆమేన్. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 ఫిబ్రవరి 5వ తారీఖునది. కీర్తనలు 121వ అధ్యాయం 4-5 వచనములు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఆమేన్. నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేటి వర్తమానంలో 59:3-1. కొంతకాలం క్రితం నేను ఒక చిన్న వ్యాసం చదువుతున్నాను. మళ్ళీ అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నాను. అది పశ్చిమాన జరిగింది. ఒక తుఫాను రాత్రి గాలులు ఎక్కువ వీచాయి. అక్కడ కొంతమంది ప్రజలు ప్రార్థనా కూటమును నిర్వహించారు. ప్రార్థనా కూటానికి నాయకత్వం వహించినది చాలా ఆకర్షమైనది చిన్న మహిళ. తాను ఎదుర్కొనబోయే ప్రమాదాల గురించి ఆమె ఆలోచించలేదు. ఆమేన్. ఆమె నగరంలో ఉన్న క్రెటర్ కార్నర్ త్రికోణంలో ఎదురుగా ఉండే ఇంటి ఎదురుగా నివసించేది ప్రాంతంలో నివసించుచున్నది. సాధారణంగా ప్రతి సమయంలో వీధుల్లో చాలామంది ప్రజలు ఉండేవారు. ప్రార్థన కూటం ముగిసినప్పుడు వారు ప్రభువు కోసం పాటలు పాడేవారు. వారి హృదయాలు సంతోషంగా ఉంటాయి. కొద్దిసేపటి క్రితం బ్రదర్ బిల్లర్ సాక్ష్యమిస్తున్నప్పుడు వారు విభజించినట్లుగానే వారు విభజించారని నేను అనుకుంటూ ఉన్నాను. వారు చాలా సంతోషంగా ఉన్నారు. దానిని విడిచిపెట్టవలసి వచ్చింది. చివరి ఆమెన్ అని చెప్పిన తరువాత వారందరూ తమ ఇళ్లకు వెళ్ళారు. ఆ చిన్న యువతి తన కోటును తీసుకొని కాలరును పైకి లాగి దాని ముందు భాగాన్ని తాళం వేసి వీధిలోకి నడవసాగింది. చల్లని రాత్రి అందరినీ వారి సొంత పొయ్యిలోకి నెట్టివేసినట్లు ఆమె కనుగొనింది. ఆమె వీధుల్లో ఒంటరిగా కనిపించింది. ప్రమాదం ఆమెను వెంటాడటం ప్రారంభించినట్లు అనిపిస్తుంది. మీకు తెలుసా, రాబోయే విషయాల గురించి పరిశుద్ధాత్మ మనలను హెచ్చరించగలడని, ఆ ప్రమాదాలను తప్పించుకోగలమని నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె భయం గురించి ఎప్పుడు అనుకోలేదు. ఆమె ఆ పాత పాటను పాడింది. లేదు, ఎప్పుడు ఎన్నడూ ఒంటరి కాదు. ఆమె నగరం గుండా వెళ్తున్నప్పుడు ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టబోరని అనిపించింది. కానీ అకస్మాత్తుగా మళ్ళీ ఆ గొప్ప భయం తలెత్తింది. ఆమెకి సమీపముగా ఎవరో నిలబడినట్లు కనిపించింది. నిజంగా భయంకరమైన వ్యక్తి ఆమెను చూస్తూ తన చేతులు ఇలా చాచి ఆమె వైపుకి వస్తున్నాడు. తప్పించుకోవడానికి మార్గం లేదు. ఇది నిజమే కదా. కాబట్టి ఆమె పరిగెత్తలేకపోయింది. అతను ఆమెను పట్టుకున్నాడు. చేయాల్సింది ఒక్కటే. ఆమె కేకలు వేయలేకపోయింది. గాలులు చాలా బలంగా వీస్తున్నాయి. ఆమె శరీరాన్ని వీడి నుండి దాదాపు పైకి లేపుతున్నాయి. ఆమె గూడు ఎవరికీ వినిపించలేదు. మంచు కేవలం కళ్ళు మూసుకుంది. చేయాల్సింది ఒక్కటే, అది ప్రార్థన. ఆమేన్. కాబట్టి ఆమె తన స్వరంతో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అది ఎక్కడి నుండి వస్తుందో తనకు ఎప్పటికీ తెలియదని ఆమె చెప్పింది. కానీ అకస్మాత్తుగా తలుపు పక్కన ఒక పెద్ద కుక్క నిలబడి ఉంది. దాని ముళ్ళ గరికెలు పైకి లేపింది. ఆ కుక్క ఆమె వైపుకు నడుచుకుంటూ వచ్చి ఆ వ్యక్తి ఎక్కబోయే వైపుకు వచ్చి ఆ వ్యక్తిని దాటి వెళ్తూ క్రూరంగా కేకలు వేసి ఆరంభించింది. వాడు ఆ దెబ్బతో వీధిలోకి వెళ్ళిపోయాడు. తరువాత ఆ కుక్క తిరిగి వెళ్ళి తలుపునద్ద పడుకుంది.
దేవుడు తన వారిని చూచుకుంటాడు. ఆమేన్. దేవుడు కొన్నిసార్లు ఆయన కుక్క ద్వారా లేదా జంతువు ద్వారా కూడా పనిచేస్తాడు. ఆమేన్. నా పాపాలను క్షమించుటలో ఆయన్ని నేను తెలుసుకున్నందుకు మరియు నేను ప్రతిరోజు ఆయనతో ఒప్పుకుంటున్నప్పుడు నా పాపాలు రక్తం కింద ఉన్నాయని హామీతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారములను మా రుణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్.